వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమా చేసే అవకాశం అంటే ప్రతి హీరోకి ఒక కల. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని నిలిపేస్తాయి. కానీ ఆ రేంజ్ వెనుక ఉన్న కఠినమైన పని పద్ధతి ఇండస్ట్రీకి బాగా తెలుసు. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి నటీనటులను ఎంత కష్టపెట్టడానికైనా వెనుకాడరు. ఈ విషయాన్ని ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే అనుభవంతో చెప్పిన వాళ్ళు. ఇప్పుడు అదే ఒత్తిడిని ఎదిరించబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసికి' దేశవ్యాప్తంగా అంచనాలు అసాధారణ స్థాయికి చేరాయి. ఇది మహేష్ కెరీర్‌లోనే కాకుండా రాజమౌళి ప్రస్థానంలో కూడా అత్యంత పెద్ద సినిమాగా మారుతోంది. ఇప్పుడు బయటకొస్తున్న సమాచారం ప్రధాన ఆకర్షణ ఏమిటంటే మహేష్ బాబు ఈ సినిమా కోసం పోషిస్తున్న 5 గెటప్స్. వాటిలో రాముడు, రుద్రుడు పాత్రల గురించి తెలిసిందే. ఇప్పుడు మరో 3 పాత్రల గురించి వివరాలందుతున్నాయి. అవేంటంటే మిగిలిన 3 గెటప్స్ ఒకటి కృష్ణుడు, మరొకటి శివుడు, అలాగే ఒక ఫ్యూచరిస్టిక్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ 5 క్యారెక్టర్స్ కథలో వేర్వేరు దిశగా నడిపే కీలక పాయింట్లని ఇండస్ట్రీ టాక్. మహేష్ ఇప్పటివరకు ద్విపాత్రాభినయం కూడా చేయని హీరో. అలాంటప్పుడు 5 విభిన్న పాత్రలు చేయడం అతని కెరీర్‌లోనే అత్యంత కఠినమైన ఛాలెంజ్‌గా చెప్పవచ్చు. ప్రతి పాత్రకు ప్రత్యేక బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, డిఫరెంట్ ఎమోషన్ అవసరం. రాజమౌళి ఒక సీన్ కోసం డజన్ల టేకులు తీస్తారని అందరికీ తెలుసు. 5 విభిన్న క్యారెక్టర్స్ అంటే మహేష్ ఎదుర్కొనే వర్క్‌లోడ్ ఎంతుంటుందో ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఈ పాత్రల కోసం మహేష్ శారీరక మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. రుద్ర అవతార్ కోసం జుట్టు పెంచడం, భారీ మజిల్స్ తో శక్తివంతమైన లుక్ తో కనిపిస్తుండగా, రాముడి గెటప్ కోసం పూర్తిగా టోన్డ్ స్లిమ్ లుక్ తో కనిపిస్తాడంట. అలాగే కృష్ణుడు, శివుడు పాత్రల కోసం వేర్వేరు బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే కాకుండా ఫ్యూచరిస్టిక్ అవతార్ కోసం పూర్తిగా కొత్త స్టైల్, టెక్నాలజీ వాడుతున్నట్లు తెలుస్తుంది. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న వారణాసిపై వరల్డ్ వైడ్ గా ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి ప్రతి విషయాన్ని మిల్లీమీటర్ ప్రెసిషన్‌తో హ్యాండిల్ చేస్తున్నారు. మహేష్ కూడా డైరెక్టర్ చెప్పిన ప్రతి సూచనను తప్పక అమలు చేస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారట. ఈ 5 గెటప్స్ కథలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి? ఎందుకు ఈ ప్రత్యేక దేవతా అవతారాలతో పాటు ఒక ఆధునిక భవిష్యత్ పాత్రని కలిపారు? రాజమౌళి ఈ కాన్సెప్ట్ వెనుక దాచిన అసలు మ్యాజిక్ ఏంటి? ఇవన్నీ స్క్రీన్‌పై ఎలా చూపిస్తారనేది తెలుసుకోవాలంటే ప్రేక్షకులు కొంతకాలం వేచి చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? వారణాసిలో మహేష్ బాబు చేస్తున్న 5 క్యారెక్టర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.